discuss about the estimated cost sheet, problem number 9 from the question bank. So ikkada problem lo meeku trading and profit and loss ఇచ్చారండి. ఇది 31st 12 1995 సంబంధించింది. 31st 12 1995 సంబంధించిన డేటా ఉందండి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 1996 సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏం ఇచ్చారంటే మెటీరియల్ ఇంక్రీజ్డ్ బై 20%, వేజెస్ ఇంక్రీజ్డ్ బై 5%, దాని తర్వాత ఫ్యాక్టరీ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్ కనుక్కోమన్నారు. దాని తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ రిమైన్స్ అన్చేంజ్డ్ అన్నాడండి. అట్ ద సేమ్ టైం అదర్ ఎక్స్పెన్సెస్ రిమైన్స్ అన్చేంజ్డ్ అని చెప్పారండి. రిమైన్స్ అన్చేంజ్డ్ అని చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ డేటాను బేస్ చేసుకొని మీరు ఏం కనుక్కోవాలంటే, సో ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ని ఆధారంగా చేసుకొని కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తారు. ఏం ప్రిపేర్ చేస్తారు? కాస్ట్ షీట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాము అంటే పర్సెంటేజ్ కనుక్కోవడానికి, డిపార్ట్మెంట్ వైజ్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి. ప్రతి డిపార్ట్మెంట్ కి పర్సెంటేజ్ కనుక్కోవాలా అంటే సో కనుక్కోవాలా లేదా అన్నది వాళ్ళు రిక్వైర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ 1996 లో ఓకే. సో ఇక్కడ దేనికి వాడు రిక్వైర్ చేస్తున్నాడు? పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కి పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామండి? కాస్ట్ షీట్ ని ప్రిపేర్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కనుక్కునేస్తామండి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కనుక్కునేస్తాము. ఇది కనుక్కున్న తర్వాత మనము ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్ కనుక్కోవడానికి ఇదంతా వర్కింగ్ నోట్ అండి. ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్ కనుక్కోవడానికి ఇది ఒక వర్కింగ్ నోట్. ఓకేనా? Cost sheet for the year 1995. Cost sheet for the year 1995. So ikkada trading and profit and loss account data ichcharanడి. Direct material enta 1,60,000 and direct wages 2,40,000 equals to 4 lakh is a prime cost. Prime cost ఏమేట్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాడ్ చేయాలండి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎలిమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మాత్రమే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత ఉంది? 1 lakh rupees. ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టరీ కాస్ట్ అండి. ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత? 5 lakh rupees. ఫ్యాక్టరీ కాస్ట్ ఏమేట్ చేయాలి? ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ యాడ్ చేయాలండి. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఎలిమెంట్స్ ఏంటంటే అంటే సాలరీస్ 1,20,000, rent and taxes 20,000, general expenses 40,000. సో యాడ్ చేస్తే 1,80,000 వస్తుందండి. సో 1,80,000 ఏంటిది? ఫ్యాక్టరీ కాస్ట్ ని ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కి యాడ్ చేసామండి. యాడ్ చేసిన వాళ్ళని ఏమంటాము? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఏమేం చేయాలండి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్.
సో ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్లో ఈ డిపార్ట్మెంట్ సంబంధించింది కేవలం ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంది, అదే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 60,000. సో చూడండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ సేల్. Cost of production plus selling and distribution overhead equals to cost of sale. Cost of sale value ఎంతండి? 2,40,000. సో ఇక్కడ మీకు ప్రాబ్లమ్ లో మీ సేల్స్ ఇచ్చేసారు 8 lakhs ఇచ్చారండి. 8 lakhs లో నుండి 2,40,000 డిడక్ట్ చేస్తే ప్రాఫిట్ 60,000. సారీ ఎంత? సేల్స్ లో నుండి కాస్ట్ ఆఫ్ సేల్ డిడక్ట్ చేస్తే 5,60,000 ప్రాఫిట్. సో ఇక్కడ మీ ప్రాబ్లమ్ లో నెట్ ప్రాఫిట్ మార్క్ ఇచ్చారండి, రెక్టిఫై చేసుకోండి. 5,60,000 సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్. సో వాళ్ళు ఇచ్చినటువంటి సెకండ్ స్టెప్ ఏంటి? పర్సంటేజ్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ఏది కనుక్కోమన్నారు? పర్సంటేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. పర్సంటేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ cost to manufacturing cost to material and wages. Material and wages. Material and wages యాడ్ చేస్తే వచ్చింది ప్రైమ్ కాస్ట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దేని మీద కలెక్ట్ చేయాలంట? మెటీరియల్ వేజెస్ మీద కలెక్ట్ చేయాలి. మెటీరియల్ వేజెస్ ఏమంటున్నాం ఇక్కడ? ప్రైమ్ కాస్ట్ అడిగినాం. సో ప్రైమ్ కాస్ట్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ టు ప్రైమ్ కాస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇప్పుడే జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వాల్యూ ఎంత అండి? 1 lakh. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? 1 lakh డివైడెడ్ బై ప్రైమ్ కాస్ట్ 4 lakhs. 4 lakhs into 100. సో ఈక్వల్స్ టు 25% వస్తుందండి. ఈ 25% ఎక్కడ అప్లై చేయాలి? ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్ లో అప్లై చేయాలి. అది ఏ దాని మీద అప్లై చేయాలి అంటే ప్రైమ్ కాస్ట్ మీద అప్లై చేయాలి. ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ని దేని మీద రిలేట్ చేసాము? ప్రైమ్ కాస్ట్ తో. ప్రైమ్ కాస్ట్ అప్లై చేయడం వల్ల వచ్చిన పర్సెంటేజ్ 25. ఓకేనా? ఈ 25% దేని మీద కలెక్ట్ చేయాలి? ప్రైమ్ కాస్ట్ మీద కలెక్ట్ చేయాలి. Okay, so first step cost sheet, second step percentage, third step estimated cost sheet. Estimated cost sheet for the year 1996. సో ఇక్కడ ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తున్నామండి మనము. డైరెక్ట్ మెటీరియల్. సో ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసే ముందు ఇక్కడ చూడండి, హిస్టారికల్ కాస్ట్ షీట్ ఉంది కదా. హిస్టారికల్ కాస్ట్ షీట్ లో సేల్స్. సో ఇక్కడ 7,40,000 సో ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ రెక్టిఫై చేయాలండి. 5 lakhs యాడ్ చేయండి. 6,80,000. 6,80,000 ప్లస్ 60,000 equals to 7,40,000. 7,40,000 లో నుండి 8 lakhs డిడక్ట్ చేస్తే 60,000. ఓకే, సో
సో రెండింటి రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై అయింది, చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఓకే, సో ఇక్కడ స్టెప్ 1 ఏంటి, కాస్ట్ షీట్ మేక్ చేసాము. సెకండ్ స్టెప్ పర్సెంటేజ్. దెన్ థర్డ్ స్టెప్ వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, కాస్ట్ షీట్ ఈ 7,40,000 రూపీస్ ఖర్చు చేశారు. దేని మీద ఖర్చు చేశారు అంటే 2000 రెఫ్రిజిరేటర్ మీద ఖర్చు చేశారు. 2000 రెఫ్రిజిరేటర్స్. సో 2000 రెఫ్రిజిరేటర్ మీద అయినటువంటి ఖర్చు 7,40,000. 2000 రెఫ్రిజిరేటర్ మీద వచ్చినటువంటి ప్రాఫిట్ 60,000. 2000 రెఫ్రిజిరేటర్ ని 8 lakhs కి సేల్ చేశారు. సో ఓవరాల్ గా 2000 రెఫ్రిజిరేటర్స్ ని 8 lakhs కి సేల్ చేసి దాని మీద 60,000 ప్రాఫిట్ ని అర్న్ చేశారండి 1995. సో ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లానింగ్, సో 1996 అంటే కరెంట్ ఇయర్ లో 1996 లో 3000 రెఫ్రిజిరేటర్స్ ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. 3000 రెఫ్రిజిరేటర్స్ ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే 2000 రెఫ్రిజిరేటర్స్ కి ప్రైమ్ కాస్ట్ ఇంత, టైటిల్ కాస్ట్ ఇంత, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంత, కాస్ట్ ఆఫ్ సేల్ ఇంత, ప్రాఫిట్ ఇంత వచ్చింది, సేల్స్ ఇంత అయింది. మరి సో 3000 రెఫ్రిజిరేటర్స్ కి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేట్ చేసి ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనము ఈ హిస్టరికల్ డేటాని ఆధారంగా చేసుకొని ఎస్టిమేట్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్. సో మీరు అడిషనల్ డేటాలో ఒకసారి రెఫర్ చేయండి. అడిషనల్ డేటాలో సో ఫస్ట్ పాయింట్ ఏముంది, ప్రైస్ ఆఫ్ మెటీరియల్ విల్ ఇంక్రీజ్ బై 20%. ఎంత ఇంక్రీజ్ అయిందంట, 20% ఇంక్రీజ్ అయిందంటండి. డేటా ఇంత మాత్రం ఇచ్చారు, ఇంతకు మించి ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు మెటీరియల్ ఎంత, 3000 రెఫ్రిజిరేటర్ కి ఎంత మెటీరియల్ కాస్ట్ ఎంత, 3000 రెఫ్రిజిరేటర్ కి మెటీరియల్ కాస్ట్ ఎంత కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు ఇక్కడ, సో 20% ఇంక్రీజ్ అయింది. ఎలా చెప్తున్నారు వీళ్ళు, లాస్ట్ ఇయర్ 2000 రెఫ్రిజిరేటర్ కి 1,60,000 ఖర్చు అయిందండి. ఓకేనా, సో ఇప్పుడు 3000 రెఫ్రిజిరేటర్ కి ఎంత ఖర్చు అవుతుంది. రిపీట్, లాస్ట్ ఇయర్ 2000 రెఫ్రిజిరేటర్ కి ఎంత ఖర్చు అయిందంట, 1,60,000. 3000 రెఫ్రిజిరేటర్ కి ఎంత ఖర్చు అవుతుంది. క్వశ్చన్ ఆన్సర్ అండి. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే, సో 1,60,000 లాస్ట్ ఇయర్ ఖర్చు చేశారు. ఎన్ని రెఫ్రిజిరేటర్స్ మీద, 2000 రెఫ్రిజిరేటర్ మీద. కానీ మనకు కావాల్సిన ఎన్ని రెఫ్రిజిరేటర్స్, 3000 రెఫ్రిజిరేటర్స్ కి కావాలండి. ఇక్కడ మార్కెట్ లో మెటీరియల్ ప్రైస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటదండి, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. అదే విధంగా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయిందంట, 20%. అంటే లాస్ట్ ఇయర్ యొక్క వాల్యూ ఎంత, 1,60,000. దీన్ని 100% అనుకోండి. 100% ఎంత ఇంక్రీజ్ అయింది, 20%. సో 100 + 20 120 డివైడెడ్ బై 100. వాల్యూ ఎంత, 2,88,000. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు ప్రాబ్లం ఇక్కడ, వేజెస్ విల్ రైజ్ బై 5%. వేజెస్ ఈ ఇయర్ వేజెస్ ఎంత ఇంక్రీజ్ అయిందంట, 5%. మరి దేన్ని కంపేర్ చేసి చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ ని కంపేర్ చేసి చెప్తున్నారు. ఓకేనా, లాస్ట్ ఇయర్ ఎంత వేజెస్ పే చేశారు, 2,40,000 రూపీస్ వేజెస్ పే చేశారు. ఎన్ని రెఫ్రిజిరేటర్స్ ని ప్రొడ్యూస్ చేసినందుకు, 2000 రెఫ్రిజిరేటర్స్ ప్రొడ్యూస్ చేసినందుకు. ఓకే, సో మరి 3000 రెఫ్రిజిరేటర్స్ కి ఎంత క్వశ్చన్. సో ఇక్కడ 2,40,000 రూపీస్ 2000 రెఫ్రిజిరేటర్స్ కి ఖర్చు అయిందండి. 3000 రెఫ్రిజిరేటర్స్ కి ఎంత ఖర్చు అయింది కనుక్కోవాలి. అట్ ద సేమ్ టైమ్ 5% ఇంక్రీజ్ అయిందంట. 100% 2,40,000 100% అనుకుంటే, సో ఇక్కడ 5% యాడ్ చేయండి. 100 + 5 105 డివైడెడ్ బై 100. 3,78,000. సో ఇక్కడ బ్యాంక్ కాస్ట్ కనుక్కోండి. 6,66,000. అండ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కి పర్సెంటేజ్ కనుక్కున్నాం కదా. పర్సెంటేజ్ ఎలా వచ్చిందండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ని టైం కాస్ట్ తో డివిజన్ చేయడం వల్ల పర్సెంటేజ్ వచ్చింది.
ఏ పర్సెంటేజ్ ఇది ఫ్యాక్టరీ ఓవర్ పర్సెంటేజ్. ఈ ఫ్యాక్టరీ ఓవర్ పర్సెంటేజ్ ఎలా వచ్చింది ప్రైమ్ కాస్ట్ తో క్యాలిక్యులేట్ చేయడం వల్ల. ఈ పర్సెంటేజ్ ఎలా వచ్చింది ప్రైమ్ కాస్ట్ తో క్యాలిక్యులేట్ చేయడం వల్ల. అదే విధంగా ఈ పర్సెంటేజ్ ని ప్రైమ్ కాస్ట్ తోనే క్యాలిక్యులేట్ చేయండి. 66,000 into 25/100 ఎంత 1,66,500. So prime cost plus factory overhead equals to factory cost 8,32,500. So factory cost ఏమేయాలి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్. ఇక్కడ ప్రాబ్లం లో వాడు ఏమన్నాడంటే ఫ్యాక్టరీ కాస్ట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. సెకండ్ పాయింట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్పాడు. థర్డ్ లాస్ట్ పాయింట్ ఏమంటున్నాడు వీడు అదర్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. అంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని ఎక్కడ కూడా వీడు యూజ్ చేయలేదు. కానీ మిగిలింది ఎక్కడ ఏది ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషనే. అదర్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషనే. కాబట్టి ఏమంటున్నాడు అదర్ ఎక్స్పెన్సెస్ విల్ రిమైన్ అన్అఫెక్టెడ్ బై రైజ్ ఇన్ అవుట్పుట్. అంటే సో లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ లో ఒక రెఫ్రిజరేటర్ కి ఎంతైతే ఖర్చు అయ్యిందో అంతే ఖర్చు ఇయర్ కూడా అవుతుంది. సో మార్కెట్ లో ఎటువంటి చేంజెస్ లేదు. లాస్ట్ ఇయర్ ఎంతైతే ఖర్చు అయిందో ఇయర్ కూడా అంతే అవుతుంది అని చెప్తున్నాడండి. కాబట్టి సో ఎలా కలెక్ట్ చేయాలి మనము? సో లాస్ట్ ఇయర్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ ఏది తీసుకోకూడదు. 1,20,000 ప్లస్ 20,000 ప్లస్ 40,000 ఎంత 1,80,000 ఇంటూ సో 1,80,000 ఎన్ని రెఫ్రిజరేటర్స్ కి 2,000 రెఫ్రిజరేటర్స్ కి. కానీ మనకు కావాల్సింది 3,000 రెఫ్రిజరేటర్స్ కి. 2,70,000 equals to చూడండి ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. 7 lakhs 2,500. ఓకే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఏమిచ్చాలి and selling and distribution overhead. సో ఇక్కడ సెల్లింగ్ ఏమంటున్నాడు వీడు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ పర్ యూనిట్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. అంటే లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ లో సేల్స్ డిపార్ట్మెంట్ ఒక రెఫ్రిజరేటర్ కి ఎంతైతే ఖర్చు చేసిందో ఇయర్ కూడా అంతే ఖర్చు చేసింది అని చెప్తున్నారండి. ఓకే సో లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు చేసింది 60,000. సేల్స్ డిపార్ట్మెంట్ 60,000 రూపాయలు ఖర్చు చేసింది. దేని మీద 2,000 రెఫ్రిజరేటర్స్ మీద. ఓకే సో ఇక్కడ మనం ఎన్ని రెఫ్రిజరేటర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము 3,000 రెఫ్రిజరేటర్స్. 60,000 incurred on 2,000 refrigerators. What about 3,000 refrigerators? 90,000. So 2,000 की 60,000 rupees ఖర్చు చేసినట్లయితే 2,000 రెఫ్రిజరేటర్స్ కి 60,000 రూపీస్ ఖర్చు చేసినట్లయితే 3,000 రెఫ్రిజరేటర్స్ కి ఎంత 90,000. ఓకే సో చూడండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దేని గెట్ చేయాలి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్ యాడ్ చేసి వచ్చేదే కాస్ట్ ఆఫ్ సేల్ 11,92,500. సో ఇక్కడ మీ ప్రాబ్లం లో సేల్స్ ఇవ్వలేదండి ఏమి ఇచ్చాడు ప్రాఫిట్ ఇచ్చాడు. ప్రాఫిట్ ఎంత పర్సెంట్ 10%. దేని మీద కలెక్ట్ చేయమంటున్నాడు సేల్స్ మీద. ప్రాఫిట్ ఎంత 10% ఇచ్చాడండి. దేని మీద కలెక్ట్ చేయమంటున్నాడు సేల్స్ మీద. సో ఇక్కడ సేల్స్ ప్రాబ్లం లో ఇచ్చారా ఇవ్వలేదు. సేల్స్ అనేది ప్రాబ్లం లో ఇచ్చారా ఇవ్వలేదు. ప్రాబ్లం లో ఇవ్వకపోతే మనము ప్రాఫిట్ ని సేల్స్ మీద కనుక్కో లేము కలెక్ట్ చేయలేము.
ఓకే, మరి ఎలా కలెక్ట్ చేయాలి అంటే చూడండి, సేల్స్ అన్నది 100% అనుకోండి. సేల్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి? కాస్ట్ ఆఫ్ సేల్, ప్రాఫిట్. కాస్ట్ ఆఫ్ సేల్, ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 10%. 100% లో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 10. అంటే మిగిలింది ఎంత? 90%. ఓకే, సో చెప్పండి, ఇప్పుడు సేల్స్ లేదు కాబట్టి ప్రాఫిట్ ని దేని మీద కలెక్ట్ చేయాలి? కాస్ట్ ఆఫ్ సేల్ మీద. ఓకేనా? కాస్ట్ ఆఫ్ సేల్ వాల్యూ ఎంత? 11,92,500 ఇంటూ 11,92,500 యొక్క పర్సెంటేజ్ ఎంత? 90. మెయిన్ అనుకోవాలి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 10. సో 11,92,500 ఇంటూ 10/90 ఎంత? ఓకే, కాస్ట్ ఆఫ్ సేల్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు 30,25,000. సో ఇక్కడ మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. సేల్స్ మీద 10% అన్నాడు కదా, సో 30,25,000 ఇంటూ 10/100 చేసినా సేమ్ వాల్యూ వస్తుంది.